మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ నివాసంలో చైర్మన్ దావా స్వాతి రమేష్, వైస్ చైర్మన్ సత్యనారాయణ పూలమాలలు వేసి స్వాగతం పలికించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు మహిళలు పాల్గొన్నారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా కొత్తగా ఎన్నికైన సందర్భంగా మా 13వ వార్డుకు వచ్చిన సందర్భంగా ఇక్కడ మా 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. మా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారి ఆశీస్సులతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఎన్నిక చేయడం జరిగింది. ఇలా మేము ఒకటే మా చైర్మన్ గారిని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. బెల్లంపల్లి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనుకబడి ఉన్నది. ఇలా మనం చైర్మన్గా ఎన్నికైన కాంచెల్లి మళ్ళా 5 సంవత్సరాల్లో దాని మన బెల్లంపల్లి పట్టణాన్ని రూపురేఖలు మార్చి ప్రతి ఏరియాలో కూడా ఎక్కడ శుభ్రంగా కాలువలు కానీ రోడ్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ముందుండి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మేమందరం చైర్మన్ గారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ బెల్లంపల్లి పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసి మళ్ళా 5-10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండే విధంగా ముందుకు పోతామని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పేసి చెబుతూ పిలవంగానే వచ్చినందుకు చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి ఇక్కడికి నాతో వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.